జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తొలి దశలో పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలను అవి పూర్తయిన 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ఈ విధానం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను ఉపయోగిస్తారు. శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలి. ఈ బిల్లు పాస్ అవ్వాలి అంటే ఒక ప్రధానమైన అడ్డంకి ఉంది. మొదట లోక్సభలో ఉన్న 543 మంది సభ్యుల్లో 67% మంది అనుకూలంగా ఓటు వేయాలి. రాజ్యసభలో ఉన్న 245 మంది సభ్యుల్లో 67% మంది అనుకూలంగా ఓటేయాలి. అంతకంటే ముందు రాజ్యాంగ సవరణలు చేయాలి. దీంతో పాటు సగం రాష్ట్రాల్లో బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేయాలి. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇంకో 6 రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతుగా ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి. లోక్సభలో 67% మంది అనుకూలంగా ఓటు వేయాలంటే ఎన్డీఏకి మద్దతు ఉంది కాబట్టి అది జరుగుతుంది ఖచ్చితంగా. రాజ్యసభలో 38% మద్దతు మాత్రమే ఉంది. అందుకే రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వడం కాస్త కష్టమే అని చెప్పుకోవచ్చు. మరి దేని గురించి కేంద్రం ఎలా ఆలోచన చేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. బిల్లు పాస్ అవ్వాలంటే ఈ అడ్డంకులన్నీ కేంద్రం దాటుకుంటూ వెళ్ళాలి. బిల్లు పాస్ అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఈసారి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అందరినీ ఒప్పించి జమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మళ్లీ జరిగితే ఈసారి ఎవరిది అధికారం అన్నది మాత్రం అన్ని పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జమిలి ఎన్నికలు జరిగితే ఈసారి కూడా ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి అనుచరులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ కూడా ఈసారి ప్రజలు తనను ఆదరిస్తారన్న విశ్వాసంతో ఉన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఖచ్చితంగా జగన్ మళ్లీ గెలుస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ గమనిస్తుంటే జమిలి ఎన్నికలు లేదా ముందస్తు ఎన్నికలు వస్తే ఆయన మళ్లీ అధికారంలోకి రావడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని వారంటున్నారు.